స్వాగతం TDM 24 న్యూస్ కు. అందుబాటులో లేనప్పుడు ఒక ఇన్ఛార్జ్ ని ఎవరిని నియమించారని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నారు. నేను ఏమంటా ఉన్నా, కలెక్టర్ లేనప్పుడు యాజ్ పర్ రూల్ ఇన్ఛార్జ్ ని నియమిస్తారా, నియమించే ఒక రూల్ ఉన్నదా లేదా అని నేను అడుగుతా ఉన్నా. మిమ్మల్ని ఉందా? ఇస్తారు కదా, మరి ఎందుకు ఇయ్యలేదు? 4 రోజులు అవుతుంది, రైతులు రోడ్ల మీదకి వస్తా ఉన్నారు, పెట్రోల్ బాటిల్ తీసుకొని రోడ్ల మీదకి వస్తా ఉన్నారు. మీరు ఇన్ఛార్జ్ ఎందుకు వేయలేదు, ఇన్ఛార్జ్ ఎందుకు లేడని నేను ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకంటే మేము ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో రైతుల పక్షపాతిగా రైతుల కోసం ఇవాళ పనిచేస్తూ మరి 24 గంటలు 365 రోజులలో కూడా ఇవాళ పబ్లిక్ లో ఉంటా ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారు అంటే ఆహర్నిశలు కూడా రైతుల కోసం పనిచేస్తా ఉన్నారు. ఇవాళ ఏకకాలంలో రైతు రుణమాఫీ చేయడం జరిగింది. ఎన్ని ఇబ్బందులు ఉన్నా అంటే రైతుల కోసం మా ముఖ్యమంత్రి గారు చేస్తా ఉంటే మరి మీరు ఇట్లా ఈ విధంగా మీరు వ్యవహరిస్తే ఎంతవరకు సమంజసమని చెప్పి అడుగుతా ఉన్నాయి వాళ్ళు. కూడా మనకేంటంటే కరెక్ట్ గా నేనున్నాను, కలెక్టర్ సివిల్ సప్లైస్ నేను చూసుకుంటాను మొత్తం కూడా. అదే విధంగా నేను ఏమంటా ఉన్నా మీరు చేసే ప్రభుత్వం లాగా పనిచేస్తా ఉన్నది, రైతుల కోసం పనిచేస్తా ఉన్నది. మా ముఖ్యమంత్రి గారు అహర్నిశలు కూడా మరి 365 రోజులు 24 గంటలు వారానికి 7 రోజులు రైతుల కోసం పనిచేస్తూ ఉన్నారు. మరి దానికి అనుగుణంగా మీరు పనిచేయాల్సిన ఒక బాధ్యత మీ మీద ఉన్నది. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా, రైతులకు ఇబ్బంది కలగకూడదు. ఇబ్బంది కలిగితే మరి మీతో అయితే లేదంటే మళ్ళీ చెప్తా ఉన్నా, మీతో అయితే లేదంటే మాకు చెప్పండి, మేమే రోడ్ల మీదకి పోతాం కదా. ఎందుకు ఇట్లా చేస్తుర్రు? నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ప్రజల కోసమే మాట్లాడతా. ఎప్పుడైనా చూసిరా నన్ను లాస్ట్ 2.5 years నుంచి కలెక్టర్ ఆఫీస్కి వచ్చి పైరవీలు చేస్తుడు, ఏమైనా పర్సనల్ పనులు అడిగి చూసిరా మీరు? ఎప్పుడైనా వస్తానా నేను? ఎప్పుడు వచ్చినా ఏదైనా మీటింగ్ ఉంటే, ప్రజల పని ఉంటే వస్తాం, మాట్లాడతాం, రిప్రజెంటేషన్ ఇస్తాం, రివ్యూ మీటింగ్ తీసుకుంటాం, వెళ్ళిపోతాం. వేరే టైంలో ఎప్పుడైనా చూసినరా మీరు కలెక్టరేట్లలో నన్ను? 2.5 ఏళ్ల నుంచి మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు కూడా ఉన్నారు, ప్రతి ఒక్కరికి తెలుసు. మా నైజం ఏంటంటే ఏదున్నా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతాం, తప్పు తప్పే, ఒప్పు ఒప్పే, ఎవరున్నా. కాబట్టి దీని విషయంలో మాత్రం ఒప్పుకునేది లేదు. ఏదున్నా రైతులకు ఇబ్బంది కాకుండా, ప్రజలకు ఇబ్బంది కాకుండా మీరు చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. గౌరవ ఎమ్మెల్యే గారు చేసిన సూచనల ప్రకారం నేనేమంటా ఉన్నా అంటే, మరి మీరు ఇన్ని చర్యలు తీసుకుంటున్నప్పుడు రైతులు ఎందుకు ఆగ్రహంతో రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు? ఇది నా మొదటి ప్రశ్న. అలా రెండోది, డిఎం గారి మీద చాలా కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి, మీరు ఫోన్లు లేపుతలేరు, ఏసీ రూమ్లలో కూర్చొని పనిచేస్తాం, మాది ఇట్లనే ఉంటుంది అంటే అది కాదు. ఏదున్నా మరి మీతో చేతనైతే లేదంటే చెప్పండి, మరి మేమే ప్రజలతో రోడ్ల మీదకి మరి దిగి రోడ్ల మీదకి వచ్చి మరి మేము పోరాడతాం. ఎందుకంటే మాకు రైతులు ముఖ్యం. ఒక రైతు ఉంటేనే ఇవాళ అన్నదానం అవుతా ఉన్నది, రైతు ఉంటేనే మీరైనా నేనైనా ఒక 2 మెతుకులు అన్నం లోపల పోతా ఉన్నది. కాబట్టి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి మీకు చేతనైతే లేదు, మీరు డిస్ట్రిక్ట్లో పనిచేసే మన ఉద్దేశం లేదు అంటే మీరు వెళ్ళిపోతారంటే వెళ్ళిపోండి. ఎందుకు మరి ఎందుకు ఇట్లాంటి ఇబ్బందులు వస్తూ ఉన్నాయి? ఒకటి. రెండోది, ఇప్పుడు ఇన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి, రైతులు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు, ఇవన్నీ అవుతా ఉన్నాయి. అడిషనల్ కలెక్టర్ గారు ఇప్పుడు 4 రోజుల నుంచి ఒక కలెక్టర్ అందుబాటులో లేనప్పుడు, లీవ్లో పోయినప్పుడు, ఓకే లీవ్లో పోవచ్చు, మీరైనా పోవచ్చు, అధికారులైనా పోవచ్చు, అది తప్పులేదు. లీవ్లో పోయినప్పుడు ఒక ఇన్ఛార్జ్ని నియమించే ఒక బాధ్యత మీ మీద ఉన్నదా లేదా అని నేను అడుగుతా ఉన్నాను. 4 రోజులు అందుబాటులో లేనప్పుడు ఒక ఇన్ఛార్జ్ ఎందుకు నియమించలేదు మీరు? హూ ఇస్ ద ఇన్ఛార్జ్? కలెక్టర్ లేనప్పుడు ఈ కలెక్టరేట్కి ఇన్ఛార్జ్ ఎవరు, ఈ జిల్లాకి ఇన్ఛార్జ్ ఎవరు అని నేను అడుగుతా ఉన్నాను అడిషనల్ కలెక్టర్ గారిని. చెప్పండి, అడిషనల్ కలెక్టర్ గారు ఎవరైనా ఇన్ఛార్జ్ ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా. ఇన్ఛార్జ్ని నియమించినరా? అదే మీరు ప్రపోజల్, నేను ఏమంటా ఉన్నా, ఎవరు చేస్తారు ఏందనేది కాదు, మీరు చెప్పాలి కదా. కలెక్టర్ గారు లీవ్లో పోయేటప్పుడు వారు అడిగేది ఉండే, మరి నేను ఇట్లా లీవ్లో పోతున్నా, మరి నాకు ఇన్ఛార్జ్ చేయాలని చెప్పి. లేదు, మరి వారి ఫోన్లు అందుబాటులో ఉండాలా? ఫోన్లు చేస్తే ఫోన్లు లేపుతలేరంట, రైతులు చేస్తే ఫోన్లు లేపుతలేరంట. మన పెట్రోల్ బాటిల్ తీసుకొని వచ్చిండు ఒక రైతు, ఏమైనా అయితే ఎవరిది బాధ్యత? నేనేమంటా ఉన్నా లేదు అది తప్పు. నేనేమంటా ఉన్నా కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉన్నారు, పని చేస్తా ఉన్నారు, మేమేం దానికి ఇది చేయట్లేదు, దాన్ని ఏమి మేము కాదనట్లేదు. కానీ చేయాలా,
రైతులకు ఇబ్బంది కలగొద్దు, ట్రాన్స్పోర్టేషన్ విషయంలో ఎటువంటి జాప్యం కూడా జరగొద్దు. ఇది నా ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్ మీకు. ఎందుకంటే రైతుల విషయంలో వీళ్ళు వాళ్ళు అని చూడం, ఎవరున్నా ఉపేక్షించేది లేదు. ఇది చాలా క్లియర్గా చెప్తా ఉన్నాను నేను మీకు. నేను మీకు రివ్యూ మీటింగ్ అని చెప్పిన టైంకి ఆఫీసర్లు రాకపోతే ఎట్లా అండి? మాకే ఇట్లుంటే ప్రజలకేం రెస్పాండ్ అవుతారు? మీరు ఏం అడ్మినిస్ట్రేషన్ చేస్తారు? ప్రజల సమస్యలు ఏం తీరుస్తారు? ఐఎమ్ బీయింగ్ వెరీ ఫ్రాంక్ అండి, నాకు అవసరం లేదు. ఎందుకంటే ప్రజలు ఓట్లు వేస్తే గెలిచి వచ్చిన వాళ్ళం ఇవాళ. ప్రజల కోసమే పనిచేస్తాం, రైతుల కోసమే పనిచేస్తాం. రైతు ఉంటేనే మీరైనా నేనైనా ఉన్నాం ఇవాళ. వి ఎగ్జిస్ట్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఫార్మర్స్. వాళ్ళే పండించకపోతే మనకి ఎక్కడి నుంచి వస్తుంది? 2 మెతుకులు పోతున్నాయంటే దానికి రైతే కారణం, రైతే రాజు అనే విధంగా ఇవాళ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. మేమందరం కూడా చేస్తూ ఉన్నాం, కానీ అధికారుల లోపం. ఈ లోపంని మీరు ఇమీడియట్గా సరిదిద్దుకొని రైతుల సమస్యలు తీర్చకపోతే మరి ఇది వేరే విధంగా ఉంటుందని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం. డైరెక్ట్ వార్నింగ్ ఇది మీకు. చెప్పండి అడిషనల్ కలెక్టర్ అనుకో సార్. మనకు జిల్లాలో సార్ అదే నేను అడిగే క్వశ్చన్ అదే. నేను ఏమడుగుతా ఉన్నా అంటే, ఒక కలెక్టర్ గారు 4 రోజులు అందుబాటులో లేరు, 4 రోజులు లీవ్లో పోయినరు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, లీవ్లో ఎవరైనా పోవచ్చు, పర్సనల్ రీజన్స్ ఉంటాయి, ఫ్యామిలీ రీజన్స్ ఉంటాయి, ఉండొచ్చు. కానీ ఒక కలెక్టర్గా ఉన్నప్పుడు ఆమె లీవ్లో పోయినప్పుడు ఆమె ప్లేస్లో, కలెక్టర్ గారి ప్లేస్లో ఎవరిని ఇన్ఛార్జ్గా నియమించిర్రు? అది నా ప్రశ్న. 4 రోజుల నుంచి ఎందుకు ఇట్లా ఈ విధంగా మీరు వ్యవహరిస్తూ ఉన్నారు? అది నా ప్రశ్న. కలెక్టర్ గారు లీవ్లో పోయిన తర్వాత మనకేంటంటే ఈ సివిల్ సప్లైస్ సంబంధించిన ఇష్యూలో సంబంధిత స్టేట్ డిపార్ట్మెంట్ అందరూ కూడా రిసర్చ్ ఇచ్చారు, మానిటర్ చేస్తా ఉన్నారు సార్. నేను ఏమంటా ఉన్నా, మీ స్థాయి కాదు, కానీ నేను ఏమంటా ఉన్నా అంటే, నేను యాజ్ అ పబ్లిక్ రిప్రజెంటేటివ్ ప్రజల తరఫున ప్రశ్నించాలనేది మా ఒక బాధ్యత, ప్రశ్నించేది మా బాధ్యత. కాబట్టి ప్రజల తరఫున వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు, మీ నుంచి మా అగ్రికల్చర్ మినిస్టర్ గారు, ఎవరెవరు ఉన్నారో సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు అందరూ కూడా క్లియర్గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు పర్ఫెక్ట్గా పనిచేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఎందుకు ఆ జాప్యం జరుగుతూ ఉన్నది? ఇక్కడ ఎందుకు రైతులు రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు అనేది నా ప్రశ్న. అంటే ఎక్కడ లోపం ఉన్నట్టు? ఇప్పుడు when the state government is working very properly, if the problems are arising, where is the problem? That is my question. ఇప్పుడు డిఎం గారేమో రైతులకు ఫోన్ చేసి మీరు వీడియోలు ఎందుకు పెడుతున్నారు చేస్తున్నారు? అరే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండి, బరాబర్ ఫ్రీడమ్ ఉంది, బరాబర్ రైతులు మాట్లాడతారు, వాళ్ళ హక్కు అది. రేపటి రోజు వర్షం పడి ధాన్యం తడిచిపోతే ఎవరు మీరు బాధ్యత తీసుకుంటారా? నేనేమంటా ఉన్నా ఇప్పుడు ఒకటి ఇవాళ అన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా కాంటాక్ట్ కూడా త్వరితగతిన చేసుకోవాలి. అమలు తక్కువ మంది ఉందని చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకు అందరూ కూడా పూర్తి స్థాయిలో వచ్చినా తెలిసింది. అదేవిధంగా కొంతమందికి ఏంటంటే లారీ పోయిన తర్వాత కొనుగోలు కేంద్రం నుంచి లారీ మిల్లు పాయింట్ పోయిన తర్వాత మిల్లు పాయింట్ జాప్యం జరగడం వల్ల కొనుగోలు కేంద్రంలో లారీ లేకపోవడం వల్ల అమలు పని లేకపోతుంది. తద్వారా అమలు కూడా మళ్ళీ మారిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళని కూడా ఉద్యోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అవసరం వస్తే మా దృష్టి తీసుకొచ్చేస్తే ఇంకా ఎక్స్ట్రా లారీ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మన మిల్ పాయింట్ దగ్గర ఉన్న తహసీల్దార్స్ కావచ్చు, లోకల్ తహసీల్దార్స్ ఉన్నారు, మిగతా తహసీల్దార్స్ ఉన్నారు, రెవెన్యూ వాళ్ళు ఉన్నారు. మన డిపార్ట్మెంట్ నుంచి కూడా మేము ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాం. మిల్ పాయింట్ దగ్గర కంపల్సరీ కూడా 24 hours మనకు వాళ్ళ పత్తి కాలంలో ఉండవలసిందే, రిజిస్ట్రేషన్ మెయింటైన్ చేయవలసిందే, దాని ప్రకారం అన్లోడ్ చేయవలసిన అవసరం ఉంటుంది. తద్వారా ఎట్టి పరిస్థితి కూడా ఇబ్బంది కాకుండా మన గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పిన సూచన ప్రకారం రైతుకు ఇబ్బంది కలగకుండా మనం ప్రొక్యూర్మెంట్ చేసుకొని మరి ఇతర మన మిగతా జిల్లాతో పాటు సమానంగా మనం పోవాల్సిన కోరుతా ఉన్నాం. ఇతర మేము కూడా ఆశ్రయిస్తాం సార్. డిస్ట్రిక్ట్ కలెక్టర్ సివిల్ సప్లైస్గా నేను కూడా కాబట్టి దృష్టి తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే, మీరు పని చేసుకోండి. ఫీల్డ్ మీద ఉండండి, ఏసీ రూమ్లలో కూర్చుండు కాదు. ఫీల్డ్ మీద ఉండాలా? ఓకే. నేను కొంచెం మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులతో మేము మాట్లాడుకుంటాం. మా వాడుకోవచ్చు కదా మీరు. TDM 24 కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వార్తల కోసం